గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. మొదటి నుంచి 6 వచనాలు, 6వ వచనం వరకు. గలేషియన్స్ 5:1-6. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియూ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడనై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరుపరచబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాను. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీయూ లేదు, పొందక పోవుట ఎందేమీయూ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, అలాగే ప్రభు ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ఎడల మీరు చూపుతున్న ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మీకు వందనాలు. మా జీవితాల్లో ప్రభువా మాకు దయచేసిన రక్షణను బట్టి, యేసయ్య కలువరి సిలువలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. నాయన మాలో ప్రతి ఒక్కరి ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమిస్తూ పోషిస్తూ నడిపిస్తున్నందుకు ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఆత్మీయంగా ఎదగడానికి ప్రభువా మాతో మాట్లాడుతున్నందుకు ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రభువా నాయన బలపడడానికి, ఎదగడానికి కృప చూపుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా మీకు స్తోత్రాలు. మీరే మాట్లాడమని ప్రభువా నాయన ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పాప వాళ్ళ తల్లితో కలిసి షాపింగ్ చేయడానికి, ఏమైనా కొనుక్కోవడానికి షాప్కి వెళ్తాను అని వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు కూడా కొంచెం డబ్బులు ఇవ్వమని అడిగిందంటే, ఏదైనా కొనుక్కుంటాను నాన్న అని. అయితే వాళ్ళ ఫాదరు తండ్రి కొంత డబ్బులు ఇచ్చాడు. డబ్బులు తీసుకొని తల్లితో కలిసి ఆ యొక్క షాప్కి వెళ్ళి ఆ షాప్లో ఒక ఈ ముత్యాల హారం లాంటిది, నిజంగా ముత్యాలు కాదు, ముత్యాల్లాగా కనిపించేవి ఉంటాయి కదా, మెరుస్తూ ఉండేవి, ఆ దండ నచ్చి అది కొనుక్కుంది మెడలో వేసుకోవడానికి, ఆడపిల్ల కాబట్టి. సో అది చాలా అందంగా అనిపించింది, తనకు బాగా నచ్చింది, మెరుస్తుంది, నిజంగా ముత్యాల హారం లాగే ఉంది అది. సో అది తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్కి రోజు థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ హారం కొనిచ్చినందుకు, హారం కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చినందుకు. సో ఆ దండ వేసుకొని పడుకుంటుంది, ఎక్కడ విడిచిపెట్టట్లేదు దాన్ని, అంతగా దండ అంటే అంత ఇష్టపడిపోతుంది. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు రాత్రి పడుకోబోయే ముందు వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ తండ్రికి థ్యాంక్స్ చెప్తుంది, కృతజ్ఞతలు చెప్తుంది, చెప్పి పడుకుంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తండ్రి గారు ఏం చేశారంటే ఆ అమ్మాయికి, నువ్వు నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. అడిగితే అవును నాన్న, నువ్వంటే చాలా ఇష్టం నాకు అని చెప్తే, అయితే ఆ దండ నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు. ఇచ్చేస్తానంటే ఏమనకుండా మౌనంగా అయిపోయి పడుకుండిపోయిందంట కళ్ళు మూసుకొని. అలాగ రోజు అడుగుతున్నాడు. ఒక 5-6 రోజులు అలాగా
అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవును నాన్న అంటుంది. మరి దండ ఇచ్చేస్తావా నాకంటే మాట్లాడట్లేదు. అయితే ఒక 5-6 రోజుల తర్వాత ఏం చేసిందంటే, నాన్న నాకు దండ కన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అని ఆ చైన్ లాంటి ఆ దండ తీసేసి, ముత్యాల హారం తీసేసి, ముత్యాల హారం కాదు, అలాగా అనిపించే ఆ హారం తీసేసి ఆయనకిచ్చేసింది. ఇచ్చేస్తే అప్పుడు అది తీసుకొని ఆయన ఒక బాక్స్ ఇచ్చాడు తండ్రి. పాపకి ఒక బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ తెరిచి చూస్తే నిజమైన ముత్యాల హారం అందులో ఉంది. అంటే చాలా రోజుల నుంచి అతని దగ్గర ఉంది ముత్యాల హారం ఇద్దామని. కానీ ఈ హారం ఎలా ఇస్తదా లేదా, అంటే నేనంటే ఇష్టమా, హారం అంటే ఇష్టమా అని ఒక టెస్ట్ పెట్టాడు వాళ్ళ ఫాదర్, తండ్రి. సో అది పెట్టిన తర్వాత, పరీక్ష పెట్టిన తర్వాత అది ఇచ్చాడనమాట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకొని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా దేవుడంటే ఇష్టమా, లేకపోతే ఈ లోకాశలు, శరీరానుసారమైన జీవితం ఇష్టమా, దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నావా అన్నది మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే లోకం శరీరాశలతో మనం మునిగిపోతే వాటినే ప్రేమిస్తూ వాటిని పట్టుకొని ఈ లోకానుసారమైనటువంటి వస్తువుల్ని, లేకపోతే జ్ఞానాన్ని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, అందాన్ని, తిండిని, వీటన్నిటిని దేవుని కన్నా ఎక్కువ ప్రేమిస్తే దేవుని యొక్క రాజ్యం కానీ, దేవుని యొక్క చిత్తం కానీ మనకు అర్థం కాదు, దేవుని రాజ్యం దొరకదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా దేవుని రాజ్యం మనకు కావాలంటే, దేవుని కృప మనకు దొరకాలంటే, శరీరానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగించాలి. శరీరానుసారమైన జీవితాన్ని వదులుకోవడానికి ఇష్టపడాలి. లోకాన్ని, లోకాశల్ని, శరీరాన్ని, శరీరాశల్ని, పాపాన్ని, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితాన్ని, వీటన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడాలి. వదులుకుంటేనే దేవుని జీవితం దొరుకుతుంది. ఈమె ఆ యొక్క హారాన్ని వదులుకోవడానికి ఇష్టపడింది కాబట్టే దేవుని తండ్రి ప్రేమ దొరికింది, నిజమైన ముత్యాల హారం దొరికింది. సో మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సింది. దేవుడు మనల్ని, ఈ యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది దేనికంటే, మనల్ని సంపూర్ణంగా ఈ పాపపు ఉచ్చులో నుండి, శరీరాశలని మనల్ని మోసం చేసి మనల్ని నరకానికి తోసేసే ఈ శరీరాశలు, లోకాశలు, జీవపు డంబము, పాపము, ఇవన్నీ కూడా మనల్ని మోసం చేస్తాయి. దేవుని కృప దొరకకుండా చేసేస్తాయి. యేసు ప్రభు వారి జీవితం దొరకకుండా చేసేస్తుంది. దేవునికి దూరం చేసేస్తాయి ఇవన్నీ. ఈ లోకానుసారమైన జీవితం, వాటి మీద మనం పెంచుకునే ప్రేమ, ధనం మీద ఆశ, లేకపోతే జ్ఞానం మీద ఆశ, లేకపోతే మన అందం మీద, ఈ లోకం మీద ఆశ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దేవుడి నుంచి మనల్ని దూరం చేసేస్తాయి. దేవుడు కనపడకుండా చేసేస్తాయి. దేవుని జ్ఞానం దొరకకుండా చేసేస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ముఖ్యంగా ఈరోజు చూడండి, నేను చదువుతున్నాను 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, సో మనల్ని దేవుని ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది. మన దేశానికి కూడా స్వతంత్రం వచ్చింది. మనం కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా బ్రతికే, వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. కానీ ఇప్పుడు మనం బానిసత్వం నుంచి విడుదల పొంది మన అధికారం కింద మనం బ్రతకొచ్చు. అంటే ఈ యొక్క మనం నిర్ణయించుకునే దాని మీద. అలాగే పాపం నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులను చేశారు. మీకు ఇంతకు ముందు నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఒక నల్ల జాతి చెందిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని వేలం పాట వేస్తున్నారు. ఎందుకంటే ఆమె బానిస, ఒక ఆయన కింద బానిసగా ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే, అతని దగ్గర పని అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, వేలం పాట వేస్తా ఉన్నాడు. వేలం పాట వేస్తే ఆ అమ్మాయిని ఎవరైనా కొనుక్కొని ఆ అమ్మాయిని వాడుకోవచ్చు బానిసగా. అందుకని చేస్తే ఒక ఆయన వచ్చి ఆ అమ్మాయిని
అందరికన్నా ఎక్కువ ధనం చెల్లించి ఆయన అమ్మాయిని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత విడిపించాడు. ఆ అమ్మాయిని బంధకం నుంచి అతని బానిసత్వం నుంచి విడిపించేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి విడిపించిన తర్వాత ఆ అమ్మాయిని అక్కడ విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఇదేంటి నన్ను కొనుక్కుని వెళ్ళిపోతున్నాడు ఏంటని ఆ అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను మీరు కొనుక్కున్నారు కదా, నేను మీ కింద పని చేయాలి కదా, మీరు వదిలేసి వెళ్ళిపోతున్నారు ఏంటంటే, నేను కొనుక్కున్నది బానిసగా బ్రతకడానికి కాదు, స్వతంత్రురాలిని చేయడానికి నేను నిన్ను కొనుక్కున్నాను, విడిపించాను. నీ ఇష్టమైతే నా దగ్గర ఉండొచ్చు, లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు ఎలాగైనా జీవించవచ్చు. నీకు ఇష్టమైతే నా దగ్గర జీవించు, నా దగ్గరకు రావచ్చు స్వతంత్రురాలిగా అని ఆయన చెప్పాడు. అప్పుడు ఆమె ఏమందంటే, మీరు నన్ను ఎంతో అమూల్యమైన వెల చెల్లించి నన్ను కొనుక్కున్నారు, కాబట్టి నేను మీ కింద ఉండడమే ధర్మం, న్యాయం. మీరేం చెప్పినా మీరు ఆయనని, ఆయన సంగతి, ఆయన ప్రేమ, ఇవంతా ఆయన చెల్లించిన వెల ద్వారా ఆయన ప్రేమ అవన్నీ అర్థమైపోయినాయి ఆ అమ్మాయికి. అర్థమైపోయి నేను ఇంకెక్కడా నేను సేఫ్ అంత భద్రతగా క్షేమంగా నేను ఇంకెక్కడా ఉండలేను ఈయన దగ్గర తప్ప. ఎందుకంటే నాకు అంత వాల్యూ ఇచ్చాడు ఈయన అని ఆయన ప్రేమను గ్రహించి ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన దగ్గర ఆయన చెప్పినట్లు నడుచుకోవాలని ఇష్టపడింది. ఇదే క్రైస్తవ జీవితం. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఎవరూ చెల్లించలేని ఒక గొప్ప తన ప్రాణాన్ని అర్పించి మనల్ని యేసు ప్రభు వారు కొనుక్కున్నారు. కానీ మనల్ని స్వతంత్రులు చేశారు. మనం ఈ లోకానుసారమైన పాపపు జీవితానికి, శరీరానుసారమైన జీవితానికి, పాపపు జీవితానికి బానిసలైపోయి ఇంకా మనల్ని దేవుడు విడిపించినా సరే ఆ బానిస బ్రతుకుల్లో బ్రతుకుదామా, లేకపోతే మనకు స్వతంత్రంగా మనకు మనమే యేసు ప్రభు వారి అధికారం కిందకి వెళ్ళి ఆయన ఏం చెప్తే అది చేద్దామా? ఎందుకు ఆయనని ప్రేమించి, ఆ అమ్మాయి ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళింది? ఆయన్ని ప్రేమించింది. నన్ను నీలాగా ఎవరు ప్రేమించలేరు అని ఆమె అర్థం చేసుకుంది. దేవుడు ప్రేమించిన విధంగా ఈ లోకంలో ఎవరూ ప్రేమించలేరు, తల్లిదండ్రులతో సహా. మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు మన దేవుడు. తల్లిదండ్రులకు కూడా వాళ్ళ జ్ఞానాన్ని బట్టి నిజమైన సంతోషం, ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అన్నది వాళ్ళకి తెలియకపోవచ్చు. తల్లిదండ్రులు కూడా ఈ లోకానుసారమైన జీవితంలో ఉండొచ్చు. కాబట్టి నిజమైన జీవితం, నిజమైన ప్రేమ, సంతోషం, సమాధానం యేసు ప్రభు వారి దగ్గర ఉన్నాయి. తెలుసుకొని మనల్ని విడిపించాడు ఆయన. అది తెలుసుకొని మనం దేవుని అధికారం కింద స్వతంత్రులుగా దేవుని అధికారం కిందకి మనకు మనమే వెళ్దామా, లేకపోతే ఇంకా బానిస బ్రతుకుల్నే ఉందామా అని ఆలోచించుకోవాలి. ఈ స్వతంత్రం అనుగ్రహించి చదువుతున్నాను చూడండి. మొదటి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా విడిపించేశాడు. మనల్ని స్వతంత్రులుగా కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఇక మీదట మళ్ళీ బానిసత్వంలోకి వెళ్లకుండా, మనకి బానిస బ్రతుకు అన్నది తెలుసు. పాపం ఏం చేస్తుందంటే మనిషిని బంధించేస్తుంది. చూడండి, ఏదైనా సిగరెట్ తాగేవాళ్ళు, లేకపోతే ఆల్కహాల్ తాగేవాళ్ళు, సీరియల్స్ చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, ఇంటర్నెట్ చూసేవాళ్ళు, మొబైల్ ఫోన్స్లో అవి ఇవి చూసేవాళ్ళు, లేకపోతే ఇంటర్నెట్లో రకరకాల స్త్రీలని, లేకపోతే అసభ్యమైనటువంటి వాటిని మనం వీడియోలని వాటిని మనం చూస్తే ఒకవేళ చూసుంటే పాత జీవితం అది అంత బానిస బ్రతుకు మనకు అర్థమై ఉండాలి. ఒక ఆయన ఏమన్నాడంటే, నిజంగా విడుదల పొందాలా, స్వతంత్రులుగా ఉండాలన్న కోరిక మనలో ఉండాలి. ఆ కోరిక లేకపోతే ఈ రోజుల్లో ఉన్న తప్పుడు బోధలకు లొంగిపోయే అవకాశం ఉంది. తప్పుడు బోధలు ఏం చెప్తున్నాయి? జస్ట్ యేసు ప్రభు వారిని విశ్వసిస్తే, నమ్ముకుంటే చాలండి, ఇంకా మీకు స్వర్గం వస్తుందండి, నిత్య జీవం వస్తుందండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ నమ్ముకోవడం అంటే దేవుణ్ణి వెంబడించడం. నమ్ముకోవడం అంటే ఊరికే అవునండి నమ్ముకున్నానని మన ఇష్టం వచ్చినట్లు మళ్ళీ మనం బానిసలుగా జీవించడం కాదు.
మళ్ళీ పాపపు స్వభావంలో పాత జీవితం జీవించడం కాదు. యేసు ప్రభువారు మనల్ని నూతన జీవం ఇవ్వడానికే మనల్ని విడిపించారు. తప్పుడు బోధకులు అందుకే ఎందుకు ఫ్లరిష్ అవుతున్నారంటే వాళ్ళు మనల్ని బానిసలు చేసేస్తాం. జస్ట్ యేసు ప్రభువాన్ని నమ్ముకున్నామని చెప్పండి. మీకు నమ్ముకోండి అయిపోయిందండి అని. కాదు. యేసు ప్రభువాన్ని నమ్ముకోవడం లేకపోతే విశ్వసించడం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువాన్ని వెంబడించడం. ఆయనలాగా మనం జీవించడం. దేవుడు మనల్ని రక్షించుకున్న దేనికంటే యేసు ప్రభువారిలాగా మనల్ని చేయడానికి. యేసు ప్రభువారి లాంటి జీవితం మనకివ్వడానికి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమనుంది? యేసు ప్రభువారిలాగా జీవించటానికే దేవుడు మనల్ని విడిపించాడు. యేసు ప్రభువారిలాగా మనల్ని చేయడానికే దేవుడు విడిపించాడు అన్నది మనం అర్థం చేసుకోవాలా. మీకు అర్థం అవుతుందండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2, 3, 4 వచనం. దేవాసక్తితో మీ యొడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపర్చినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. 4వ వచనం. ఆ, ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. చూడండి, మీకు ఒక అంటే ఇక్కడ 4వ వచనంలో ముఖ్యంగా మనం ఇదంతా నేను చెప్పట్లేదు, అంటే డిస్కస్ చేయట్లేదు ఈరోజు. కానీ ముఖ్యంగా దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటంటే, అది పౌలు భక్తుడు ఆ కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు. అంటే పరిశుద్ధంగా దేవునికి సమర్పించాలన్నది పౌలు భక్తుని యొక్క కోరిక. అయితే సైతాను మనల్ని ఎలాగ మోసం చేస్తాడు అన్నది మనం తెలుసుకోవాలి. ఎలాగా? క్రీస్తు కాని మరి ఒక క్రీస్తుని, లేకపోతే పరిశుద్ధాత్మ కాని మరి ఒక ఆత్మని, అలాగే సువార్త కాని మరి ఒక సువార్త కానే కాదు, కానీ సువార్తలాగే మనకి చెప్తారు. ఇక్కడ వీళ్ళకి గలతీ సంఘానికి వాళ్ళు ఎలాగైతే సువార్త కాని సువార్తని చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నారో అలాగా ఇది ఎప్పుడూ మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైపోయింది. సంఘ ప్రారంభం దశలోనే తప్పుడు బోధలు స్టార్ట్ అయిపోయింది. సో ఇలాగ మనల్ని సైతాను తప్పుడు బోధకుల ద్వారా మనల్ని మోసం చేస్తాడు. వేరే క్రీస్తు యేసు ప్రభువారిని నమ్ముకోవడం లేకపోతే యేసు ప్రభువారి లాగా జీవించడం అని చెప్పరు. ఏం చెప్తారు? జస్ట్ నమ్ముకోండి, యేసయ్య నేను నమ్ముకుంటున్నాను, ఈ రోజు నుంచి నువ్వు నన్ను ప్రేమించావని ఈ రోజు తెలుసుకున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి మీరు నాకు హృదయంలోకి రా అని జస్ట్ ఒక ప్రేయర్ లాంటిది చేసి అయిపోయిందండి ఈ రోజున మీరు అని చెప్పేసే, మనకి నిజం తెలియకుండా చేసే ఒక సువార్తని, ఒక యేసు ప్రభువారిని మనకు ప్రజెంట్ చేస్తారు. నిజమైన క్రైస్తవ జీవితం, నిజమైన క్రీస్తు వేరేగా ఉన్నారు. నిజమైన క్రీస్తు ఆయన జీవితం, ఆయన జీవించిన జీవితం వేరేగా ఉంది. ఇది క్రైస్తవ అది యేసు ప్రభువారు కాదు. మనకు పరిచయం చేసే యేసు ప్రభువారు కాదు. మీ కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, లేకపోతే మీకు ఆరోగ్య సమస్యలు పోతాయి, మీకు ధనం వస్తుంది, లేకపోతే మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇలాంటి అన్ని చూపించి మనల్ని మోసం చేసేస్తారు. నిజమైన క్రైస్తవ జీవితం తెలియక. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుతారా? నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇది నిజమైన క్రైస్తవ జీవితం అంటే, సిలువ అంటే ఇదే. యేసు ప్రభువారు మనల్ని సిలువ ఎత్తుకొని వెంబడించమన్నారు, సిలువ మోస్తూ. అంటే అర్థం ఏంటి?
ప్రతిరోజు మనం శరీరానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగించాలి. ఇది క్రైస్తవ జీవితం. ఊరకనే ఒకరోజు నేను నమ్ముకున్నానండి, అన్ని బాప్తిస్మం తీసుకుంటే అయిపోలేదు క్రైస్తవ జీవితం. తప్పుడు బోధకులు చెప్పే మోసం ఇది. మీరు చూడండి, నిజమైన సువార్తను దాచిపెట్టి వేరే సువార్తను మనకు ప్రజెంట్ చేస్తారు. నిజమైన యేసు ప్రభు వారిని మనకు తెలియకుండా వేరే యేసు ప్రభు వారిని మన ముందు ఉంచుతారు. యేసు ప్రభు వారు అంటే ఆయన సంపూర్ణంగా దేవుని చిత్తం నెరవేర్చిన ఆయన, సంపూర్ణంగా సిలువనెత్తుకొని వెంబడించిన ఆయన. సిలువ అంటే ఏంటి? దేవుని చిత్తం చేయడానికే నేను వచ్చాను, నా సొంత చిత్తం చేయడానికి నేను రాలేదు. ఇది మనం కూడా ఈ లోకంలో ఉన్నామంటే కారణం దేవుని చిత్తం చేయడానికి, మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. ఇదే క్రైస్తవ జీవితం, ఇదే సిలువ. మీరు అర్థం చేసుకోండి. క్రైస్తవ జీవితం అంటే ఊరకనే ఒకరోజు మారు మనసు పొందానండి, పలానా రోజు ఒకరోజు బాప్తిస్మం తీసుకున్నానండి, అయిపోయిందండి, కాదు. అది కాదు క్రైస్తవ జీవితం. ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడి బ్రతికేది క్రైస్తవ జీవితం. దేవుని చిత్తం చేసేది క్రైస్తవ జీవితం. అవే తప్పుడు బోధలు. యేసు ప్రభు వారు ఆల్రెడీ మనల్ని విడిపించినా సరే మనం ఇంకా బంధకాల్లోనే బ్రతికేటట్లు చేస్తారు తప్పుడు బోధకులు, సైతాను. మన శరీరానికి ఇటువంటివే ఇష్టం, అటువంటివే ఆకర్షణీయంగా ఉంటాయి. ఎవరైనా తప్పుడు బోధలు చేస్తే ఎక్కువ మంది ఆకర్షింపబడతారు. ఎందుకంటే దేవుని మీద నమ్మకం లేక, మూల కారణం ఏంటంటే అవిశ్వాసం. దేవుని మీద నమ్మకం లేక, దేవుని జీవితం మీద సంతృప్తి లేక, ఇది కారణం. సో చూడండి, యేసు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకండి. చూసారా, గలతీయులకి ఏమైందంటే మళ్ళీ దాస్యం కింద, మళ్ళీ బానిస బ్రతుకుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటా బానిస బ్రతుకులు? వీళ్ళొచ్చి మీరు సున్నతి చేసుకుంటేనే అవుతుంది, మీరు మళ్ళీ యూదుల్లాగా బ్రతికితేనే అవుతుంది, యూదుల్లాగా మీరు ఆచారాలు చేసి, పండగలు చేసి, లేకపోతే సున్నతి చేసుకొని ఇవన్నీ రూల్స్ అన్ని పాటిస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుని రాజ్యం దొరుకుతుంది. ఊరకనే యేసు ప్రభు వారిని అంగీకరించాము అంటే అయిపోలేదు అని తప్పుడు బోధలు తీసుకొస్తారు. ఇప్పుడు కూడా అనేక మంది తప్పుడు బోధలే ఎలాగ తీసుకొస్తారు? మీరు 10వ వంతులు ఇవ్వాలి, లేకపోతే ఉపవాస ప్రార్థనలు చేయాలి అని ఇలా కాడి క్రిందకి తీసుకెళ్ళిపోతారు. దేవునికి లోబడాలన్నది ముఖ్యమైన. యేసు ప్రభు వారు ఫాస్టింగ్ ప్రేయర్ చేయమంటే ఫాస్టింగ్ ప్రేయర్, మధ్యరాత్రులు లెగిసి ప్రార్థన చేయమంటే చేస్తాం. ఇది క్రైస్తవ జీవితం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాం. బంధకాల్లో ఉన్న జీవితం వేరే. చూడండి, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖున అప్పో సప్పో చేసి క్రిస్మస్ పండుగ చేయాలి. ఇది బంధకం, మనల్ని బంధించేస్తుంది. క్రిస్మస్ పండుగ చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటాం. ఆచారాలు ఇలాంటి అభిప్రాయాల్లోకి మనల్ని నెడతాయి. మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాటలు. సో ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద, అంటే ఇటువంటి నియమాలు పాటించడంలో క్రైస్తవ జీవితం లేదు. అఫ్ కోర్స్ దేవునికి లోబడి దేవుడు ఏం చెప్తే అది చేస్తాం. దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జీతంలో సగం జీతం ఇచ్చేయమన్నాడు అనుకోండి. ఉదాహరణకి నేను చెప్తాను, మీకు ప్రత్యేకంగా మీకు చెప్పాడు అనుకోండి, ఇవ్వగలగాలి. ట్రూ గివింగ్ వేరేగా ఉంది, నిజమైన గివింగ్ అన్నది వేరేగా ఉంది. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చూసారా, యేసు ప్రభు వారు ఏమన్నారంటే కుడి చేయికి ఇస్తే ఎడం చేయికి తెలియకూడదు, అలాగే ఇవ్వాలని. కానీ మనం అలాగ ఇచ్చామనుకోండి, దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. అప్పుడు ప్రజలు మనల్ని పొగడరు. అదే మీరు అందరికి తెలిసినట్లు ఇచ్చారనుకోండి, ప్రజలు మిమ్మల్ని పొగుడతారు.
మనకి శరీరానుసారమైన జీవితం జీవించే మనకి, ఒకవేళ మనం శరీరంలో ఉంటే, శరీరానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే, మనకి ఇది ఇష్టం. ఏది? ప్రజలందరూ మనల్ని మెచ్చుకొని, అబ్బా మీరు ఎంత దాతృత్వం కలిగిన వాళ్ళండి అని అందరి చేత అనిపించుకోవడం ఇష్టం. ఒకసారి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సంఘంలో వాళ్ళు ఆరాధన అయిపోయిన తర్వాత భోజనాలు పెడతారు. ఆ భోజనాలు పెట్టినప్పుడు పెడితే కొంతమంది ఎవరైనా భోజనాలకి వాళ్ళు భోజనాలకి పెట్టించాలనుకుంటే వాళ్ళు ఓన్గా స్పాన్సర్ చేయాలనుకుంటే డబ్బులు, ఆ భోజనాలు వాళ్ళు పెట్టించాలనుకుంటే పెట్టించవచ్చు. అయితే కానీ ఎవరు భోజనాలు పెట్టించారు అన్నది ఎవరికి చెప్పరు ఆ సంఘంలో. అయితే ఒకసారి ఒక ఆయన ఏం చేశాడంటే భోజనాలు పెట్టించాడు. అట్లా మొత్తానికి ఒక తప్పు జరిగింది ఆఫ్ కోర్స్. అయితే ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడో లేకపోతే నిజంగా క్రైస్తవ జీవితం తెలుసో లేదో, పెద్ద అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ ఆయన ఏం చేశాడంటే భోజనాలు పెట్టించిన తర్వాత ఆయన పేరు చదవలేదని వచ్చి పాస్టర్ గారి దగ్గర ఓకే సో సో ఆయన ఏమంటున్నాడంటే ఆయనతో అడుగుతా ఉన్నాడు పాస్టర్ గారితో, నా పేరు ఎందుకు చదవలేదని. అయితే పాస్టర్ గారు చదవరు, వాళ్ళు చెప్పరు ఆ సంఘంలో అన్న సంగతి ఆయనకి తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవడమే తప్పు కదా. ఒక తప్పు జరిగింది, ఆ తప్పు తర్వాత ఇంకో తప్పు జరుగుతుంది. సో మనం అర్థం చేసుకోవడం ఏంటంటే, ఈ రోజుల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటుంటారు. చూడండి, అకౌంట్ నెంబర్ వేసేస్తారు, ఎవరైనా వేయచ్చు. అట్లా కాదు. విశ్వాసులు మాత్రమే. పాత రోజుల్లో అయితే కేవలం విశ్వాసుల దగ్గరే దేవుడు నడిపించబడితేనే వెయ్యమని చెప్పేవాడు. ఇక్కడ ఉందో చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9:7, మనసులో ఇచ్చేయించుకున్నట్లు సంతోషంగా ఇవ్వడం నిజమైన గివింగ్. దేవునికి తెలిస్తే చాలు ఇచ్చేటప్పుడు. ఫాస్టింగ్ ప్రేయర్ చేసేటప్పుడు దేవుడికి తెలిస్తే చాలు, మిగతా వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేదు. చూడండి, క్రైస్తవ జీవితం ఆ యొక్క మీరు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదవండి. నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటో యేసు ప్రభు వారు చెప్తారు. సో ఇది క్రైస్తవ జీవితం. కానీ మనిషికి తన పేరు పెంచుకోవాలని, తను భక్తిపరుడిగా చూపించుకోవాలని ఇటువంటి ఆశ ఉంటుంది. నేను సంఘంలో గొప్పగా ఉండాలని ఇటువంటి ఆశ ఉంటుంది. దీనివల్లే మోసపోతాం, మనం తప్పుడు బోధకులకి లొంగిపోతాం. సున్నతి అన్నది ఊరకన బాహ్యంగా చూపించేది. బాప్తిస్మం ఎలాగైతే మనం అంతరంగంలో జరిగిన దానిని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, బయటికి చూపిస్తా ఉన్నాం. ఎలాగా? నా హృదయంలో ఒక మార్పు జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఒక మార్పు చేశాడు, నా మనస్సు మార్చుకోవడానికి నాకు పరిశుద్ధాత్మ దేవుడు తోడ్పడ్డాడు. లోకానుసారమైన జీవితం నుంచి నేను యేసు ప్రభు వారి వైపు తిరగడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు, నన్ను కన్విక్ట్ చేశాడు, నన్ను ఒప్పించాడు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పడానికి బాప్తిస్మం తీసుకుంటున్నాం. బాప్తిస్మం తీసుకోవడం అన్నది నిజమైన రక్షణ కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పింపు అన్నది జరిగినప్పుడు, మనం తీసుకున్న నిర్ణయం, మనం మారు మనసు పొందినప్పుడు, మారు మనసు అంటే సంపూర్ణంగా పశ్చాత్తాపం పొంది పూర్తిగా దేవుని వైపు తిరగడానికి ఇష్టపడ్డాం, అది మారు మనస్సు. ఆ అనుభవం జరగకుండా బాప్తిస్మం తీసుకోకూడదు కదా. అలాగే సున్నతి అన్నది ఎలాగంటే, మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, దేవునికి సంబంధించిన వాళ్ళమని మనం చెప్పడానికి సున్నతి చేసుకుంటాం. సున్నతికి నిజమైన క్రైస్తవ జీవితానికి ఏం సంబంధం లేదు. ఇది చెప్తున్నాడు పౌలు భక్తుడు ఈ మాటల్లో, వచనాల్లో. ముందుకెళ్తే మనం చదవచ్చు. చూడండి, దాస్యంకు చిక్కుకొనొకడి స్థిరంగా ఉండండి, యేసుప్రభు వారి కృపలో స్థిరంగా ఉండండి అని చెప్తున్నాడు. చూడుడి 2వ వచనం, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. చూడండి, సున్నతి పొందడం వలన ఏమి ప్రయోజనం లేదు. ఊరకనే పైన చర్మం తీసుకున్నంత మాత్రాన ఏమి ప్రయోజనం లేదు.
కదా. ఏం ప్రయోజనం? ఊరకనే మనం కొంత డబ్బులు తీసి దేవుడికి ఇచ్చినంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు. దేవుని ప్రేరేపణతో, దేవుణ్ణి ప్రేమించి, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించి మనం ఇస్తే మనకు మనం మారు మనసు పొంది మనం విశ్వాసం అయితే మనల్ని దేవుడు ప్రేరేపిస్తేనే వేరే వాళ్ళు తీసుకోవాలి. తీసుకునే వాళ్ళు అడగాలి, దేవుడు నేను ప్రేరేపించాడా అని. ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన అమెరికా దేశం వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ ధనవంతులు ఉంటారు అమెరికా దేశంలో. వాళ్ళు పాత రోజుల్లో ఆ భారతదేశంలో ఇక్కడ సువార్త అది ప్రకటిస్తున్నారని ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళ మీద జాలిపడి కొంతమంది డబ్బులు ఇచ్చేసేవాడు. జాలిపడి వీళ్ళని చూసి జాలిపడి చెక్ రాసి ఇచ్చేసేవాడు. అయితే ఒక దేవ సేవకుడు ఉండేవాడు. ఆయన చెక్ రాసిస్తే ఏమని అడిగేవాడంటే, మీరు మారు మనసు పొందారా అని అడిగేవాడు చెక్ ఇచ్చిన వాళ్ళని. వాళ్ళు ఎంత ఇచ్చారు డబ్బులు అవన్నీ తర్వాత సంగతి. ముందు నువ్వు మారు మనసు పొందావా, దేవుని నమ్ముకున్నావా, దేవుని ప్రేరేపణతో ఇస్తున్నావా అని అడిగేవాడు. ఇప్పుడు చూడండి, తప్పుడు బోధకులు అలా చేయట్లేదు. మీరు ఎంత ఇస్తే దానికి దేవుడు డబుల్ ఇస్తాడని చెప్పి మోసం చేస్తున్నారు ఊరకనే. చాలా మంది అవిశ్వాసులు ధనంతో పరిచర్య చేస్తున్నారు అనేక మంది. చూసారా, మీకు అర్థమవుతుందా? దేవుని సేవకులతో సహా బానిసలైపోతున్నారు. ధనానికి, లోకానికి, శరీరానికి, పాపానికి బానిస. ఒక భక్తుడు చెప్తున్నాడు, ఆయన ప్రసంగం చేస్తూ, ఇది 2014లో చేసిన ప్రసంగం గురించి నేను చెప్తున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే 65% మంది దైవ సేవకులను చెప్పుకుంటున్న వాళ్ళు ఈ యొక్క ఇంటర్నెట్లో ఒక అసభ్యమైనటువంటి చిత్రాలను చూడడానికి వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు, దానికి బానిసలైపోయారు. 65% మంది దైవ సేవకులు. ఇది ఎప్పుడు 2014లో. ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటారు కానీ తగ్గి ఉండరు. చూసారా ఎంత సైతాను మన శరీరం ఎంత ఈజీగా దైవ సేవకుల్నే మోసం చేయగలుగుతుందంటే మనల్ని ఎంత ఈజీగా మోసం చేస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. మన శరీరమే మనల్ని మోసం చేసేది. మన హృదయం, మన తలంపులు, సైతాను, శరీరం, లోకం ఇవన్నీ కూడా భయంకరమైనవి. సో సున్నతి పొందినంత మాత్రాన, ఆదివారం చర్చికి వెళ్ళినంత మాత్రాన, ఆదివారం చర్చికి ఎందుకు వెళ్తున్నాం అని పరిశీలించుకోవాలి. చర్చికి ఎందుకు వెళ్తున్నాం? క్రైస్తవులం కాబట్ట, ఆదివారం కాబట్ట, లేకపోతే సంఘం అక్కడ పాటలు బాగుంటాయనా, లేకపోతే ఎందుకు మనం ఆదివారం చర్చికి వెళ్తాం? ఆలోచించుకోవాలి. నిజంగా దేవుని ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో మనం సంఘానికి వెళ్తున్నామా? సంఘానికి వెళ్ళే ముందు ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఒక టెస్ట్ చేసుకోమని. దైవ సేవకుడు ఏం టెస్ట్ చేసుకో? సంఘానికి వెళ్ళే ముందు ఆత్మతో సత్యంతో నేను ఆరాధించాలి నాయన అని ప్రార్థన చేసుకొని వెళ్ళమన్నాడు. అటువంటి ఆరాధన భావంతో మనం చర్చికి సంఘానికి వెళ్తున్నామా? చర్చికి వెళ్తే మంచి జరుగుద్ది, యాక్సిడెంట్లు అవ్వవు, పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే దేవుడు కాపాడుతాడు, ఇలాంటి ఆలోచనలతో వెళ్తున్నామా? ఆలోచించుకోవాలి. మనం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాం అన్నదే, దాని మీదే మనం మోసపోయే అవకాశం ఉంది. అందుకనే తప్పుడు బోధకులు ఈజీగా ఎందుకు ఇంత వేల మందిని, వందల మందిని మోసం చేస్తున్నారంటే ఇదే కారణం. సో చూడండి, ప్రయోజనం ఏమి కలుగుదని పౌలను నేను మీతో చెప్తున్నాడు. 3వ వచనం, ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢంగా చెప్తున్నాను. సున్నతి పొందడం అన్నది ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ప్రకారం మనం సున్నతి పొందాలి, ధర్మశాస్త్రంలో ఉంది, అది చేయకపోతే దేవుడు సంతోషించడు అని తప్పుడు బోధకులు చెప్తున్నారు. ధర్మశాస్త్రాన్ని పోని సున్నతి పొందినంత మాత్రాన్ని నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించినట్లు అవుతుందా? అవ్వదు. నిజంగా ధర్మశాస్త్రం ద్వారా మనం తీర్పు పొందాలంటే ధర్మశాస్త్రం పూర్తిగా సంపూర్ణంగా నెరవేర్చాలి. నాకు 99 మార్కులు వచ్చాయండి అంటే అవ్వదు. అక్కడ ధర్మశాస్త్రం నెరవేర్చడం అవ్వదు.
పోయినట్లే. 100కి 100 వస్తేనే పాస్ అయినట్లు. ధర్మశాస్త్రం పాటించడంలో 100కి 100% రావాలి. వస్తదా మనుషులకి? రాదు. సున్నతి పొందడం అంత మాత్రాన దేవుని రాజ్యం దొరికే అవకాశం లేదు. అందుకని యేసుప్రభు వారి ఒక్కళ్ళే మార్గం. యేసుప్రభు వారి అధికారం కింద, కృప కింద ఉంటేనే మనకి దేవుని రాజ్యం దొరుకుతుంది. దేవుని మీద ఆధారపడుతూ బ్రతికితేనే. యేసుప్రభు వారు నమ్ముకోండి అని, నన్ను నమ్మండి అని చెప్పిన దానికన్నా నన్ను వెంబడించండి అని ఎక్కువసార్లు చెప్పారు బైబిల్ గ్రంథం. తప్పుడు బోధకులు యేసు ప్రభు అని నమ్ముకోండి అని చెప్తారు, కానీ యేసు ప్రభు గారిని వెంబడించండి అని చెప్పాలి. చూడండి, సువార్తను మార్చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడిని మార్చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. ఊరకనే భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడు అంటే కాదు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు, మనల్ని పరిశుద్ధపరిచేది. అన్క్లీన్ స్పిరిట్ అంటే స్పిరిట్ అంటే అర్థం ఏంటంటే మనల్ని మలినపరిచే ఆత్మ అంటే సైతాను. హోలీ స్పిరిట్ అంటే అర్థం ఏంటంటే మనల్ని పరిశుద్ధపరిచే ఆత్మ దేవుడు. సో అది అర్థం చేసుకోవాలి. మనల్ని యేసు ప్రభు వారి స్వరూపంలోనికి మనల్ని రోజు మార్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎందుకు కావాలంటే, పరిశుద్ధాత్మ దేవునితో ఎందుకు నింపబడాలంటే యేసు ప్రభు వారి లాగా జీవించడానికి తోడ్పడడానికి. పరిశుద్ధాత్మ దేవుని సాయం లేదే మనం యేసు ప్రభు వారి లాగా జీవించలేం, రోజు రోజు ఎదగలేం, సిలువనెత్తుకొని వెంబడించలేం కదా. కాబట్టి ఈ 3 వేరే తప్పుడు బోధ, తప్పుడు సువార్త, నకిలీ క్రీస్తు, నకిలీ సువార్త, అలాగే నకిలీ ఆత్మలు మనకి పరిచయం చేస్తారు తప్పుడు బోధకులు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ధర్మశాస్త్రం మొత్తం ఆచరించగలమా? ఆచరించలేము. 4వ వచనం, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. సరే, ఇటువంటి 10వ వంతు ఇచ్చి బట్టల కలర్లు మార్చుకొని రకరకాల మనం బయట వేషధారణ ద్వారా మనము భక్తి పరులుగా లేకపోతే నీతిమంతులుగా తీర్చబడే అవకాశం లేదు. కృప దొరకదు. చూడండి, సున్నతి పొందడం కాదు ముఖ్యం, లోపల యాటిట్యూడ్ మారాలి. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీయూ లేదు. లేదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 29 వరకు చదువుతారు. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా? నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును గదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. సో చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్తుంది. ఎందుకంటే బాహ్య అవుట్వర్డ్ కానీ బయటికి చూపించేది కాదు క్రైస్తవ జీవితం అనేది, ఆంతరంగికమైన జీవితం. యేసు ప్రభు వారితో ఒక సంబంధం క్రైస్తవ జీవితం, ఆయనతో రోజు మాట్లాడేది, ఆయన స్వరం వినేది క్రైస్తవ జీవితం, ఆయనకి లోబడేది. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ఉన్నాడు,
యేసు ప్రభు వారి స్వరూపంలోకి మనల్ని మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు వారిని బట్టి మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం దొరుకుతుంది. బైబిల్ చదివినప్పుడల్లా దేవుని మాటలు మనం వినొచ్చు. ప్రార్థన చేసినప్పుడల్లా మనం దేవునికి మనం మొర వినిపించుకోవచ్చు. ఇంత గొప్ప జీవితం క్రైస్తవ జీవితం. ఇది బాహ్యంగా చూపించుకునేది కాదు. సున్నతి చేసుకోవడమో, పదవి వంతు ఇవ్వడమో, లేకపోతే బట్టలు కలర్లు మార్చుకోవడమో, లేకపోతే ఇంకొకటో ఇందులో క్రైస్తవ జీవితం లేదు. ఇటువంటి నియమాలు పాటించడంలో క్రైస్తవ జీవితం లేదు. మీకు అందుకే చెప్తున్నా, ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏదో అలవాటుగా చర్చికి వెళ్తున్నామా, దేనికోసం ఎలాగ వెళ్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. బైబిల్ స్టడీకి వచ్చినా, చర్చికి వచ్చినా, దేనికి వచ్చినా సరే నిజంగా దేవుని చేత మనకు తెలియకినప్పుడు మనం ఎలాగైనా వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు మనం చర్చికి వెళ్తున్నాం? భయపడి వెళ్తున్నామా? ఎవరేమన్నా అనుకుంటారని? లేకపోతే నిజంగా దేవుణ్ణి ప్రేమించే వెళ్తున్నామా? అర్థం చేసుకోవాలి. మనం ఎందుకంటే మనం బానిసలం కాదు, స్వతంత్రులు. మన సొంత నిర్ణయం ద్వారా మనసులో ఎంత ఇచ్చేయించుకుంటే అంత ఇమ్మన్నాడు. గివింగ్లో దేవునికి ఇచ్చేటప్పుడు మనసులో మీరు ఎంత ఇచ్చేయించుకుంటే అంత ఇవ్వండి అని చెప్పి, అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా మీరు ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఇది ఎవరో ఫోర్స్ చేసో మీరు ఖచ్చితంగా 10 వంతు ఇవ్వాల్సిందే అని చెప్పేది క్రైస్తవ జీవితం కాదు. మీరు అర్థం చేసుకోండి. సో ఏది కూడా ఫోర్స్ఫుల్గా చేసేది క్రైస్తవ జీవితం కాదు. సొంతంగా మానవుల తలంపులతో నడిపించుకునేది కాదు. గలతీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. చూడండి, గ్రీక్ దేశస్థుడు అంటే అన్యుడని అర్థం, యూదుడు కాదు. ఆయన నమ్ముకున్నాడు, కానీ మేము ఎప్పుడు కూడా సున్నతి పొందాలని ఫోర్స్ చేయాలి. ఎందుకు? సున్నతి పొందడంలో ఏమీ ఒరిగేది లేదు. అర్థం చేసుకోండి. ఊరకనే బాప్తిస్మం తీసుకుంటే ఒరిగేది లేదు. ఊరకనే దేవుడికి డబ్బులు ఇస్తే ఒరిగేది లేదు. మారు మనసు పొందకుండా, దేవుని మీద ఆధారపడి జీవించకుండా, దేవునికి డబ్బులు ఇచ్చినా, బాప్తిస్మం తీసుకున్నా ఏం ఉపయోగం లేదు. సర్టిఫికెట్లో క్రైస్తవుడు అని రాసుకున్నా ఉపయోగం లేదు. దేవుడు అనాలి మనల్ని క్రైస్తవులు. ఇది అర్థం చేసుకోండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం చదువుతాను చివరిగా. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. చూడండి, నీతి క్రియలన్నీ మురికి గొడ్డలతో సమానం. మనుషులు మనం నీతి క్రియలు అనుకుంటాం, డబ్బులు ఇచ్చి, దాన ధర్మాలు చేసి, లేకపోతే ఏదో మనమే దేవుని ప్రేరేపణ లేకుండా, మారు మనసు అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకుండా మనమే ఏమైనా చేయడం ద్వారా అది దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాగా ఉంది. ఆలోచించుకో. ఇది మనం నిజమైన క్రైస్తవ జీవితం అర్థం చేసుకోవాలనే ఇంత గలతీలకు రాసిన పత్రిక రాస్తున్నాడు. మీకేమన్నా సందేహాలు, అనుమానాలు ఉంటే అడగొచ్చండి. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకో. పరిశుద్ధుడా యేసయ్యానికి స్తుతి చెల్లించుకుంటూ ప్రభు, మరి అయా గలతీ పత్రిక 5వ అధ్యాయం మరి మొదటి 4 కొన్ని వచనాలు ప్రభు నాయన ద్వారా మాట్లాడి ఉంటున్నాం తండ్రి. అవును ప్రభు నాయన, మేము మరి ఆ సున్నతి అనే దాసత్వం కింద, ఆ కాడి కింద నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఉంటున్నాం, స్వతంత్రంగా చేసి ఉంటున్నాం. మరణ దాసత్వం నుంచి తండ్రి నాయన మరి బయటకు తీసుకొచ్చి మరి గలతీ సంఘానికి చెప్తుంటున్నాం, మరి తిరిగి ఆ దాసత్వం కిందకు వెళ్ళకూడదని. దేవాలయన అవును ప్రభా, ఈ సున్నతి నాయన మరి ఇప్పటి బాప్తిస్మానికి అది సాదృశ్యమై ఉంటుంది కాబట్టి ప్రభా, రక్షణ, మారు మనసు అనుభవం తండ్రి నాయన కంప్లీట్ తండ్రి నాయన మరి ఆ యూటర్న్ కలిగి నాయన లోకానికి ఆ జీవితం కలిగి ఉన్నప్పుడే తండ్రి బాప్తిస్మానికి అర్హులు అని
మీరు మాట్లాడి ఉంటున్నారు కాబట్టి ప్రభా బాప్తిస్మం కలిగిన మేము అయ్యా మరి కొన్నిసార్లు ఆయన అటు ఇటు తొలుగుతూ తండ్రి తప్పిపోయిన పరిస్థితి, పడిపోయిన పరిస్థితిలో ఉంటున్నాం. నా స్థితిలో ఆయన మరలా మీరు మమ్మల్ని హెచ్చరిస్తుంటున్నారు. అయ్యా తండ్రి దేవాన నాయన అయ్యా మరి మరలా అదే మాటలు తండ్రి పౌల్ గారు గలతీ సంఘానికి రిపీట్ చేస్తూ ఉంటున్నాడు. తండ్రి గలతీ సంఘంతో మాట్లాడుతున్న రీతిగా మీరు తిరిగి మాతో మాట్లాడుతున్నారు ప్రభా. ఆయన స్వతంత్రంగా చేస్తున్నారు ఏసయ్య ప్రేమ తండ్రి. నాయన సాతాను దాసత్వం క్రిందకి, పాపం అనే దాసత్వం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఉంటున్నావు కాబట్టి ప్రభా ఇదిగో మేము పరమకాలానికి ప్రయాణం చేస్తే ఆయా మరి ఆ జర్నీలో ఉంటున్నాం తండ్రి దేవ. మాకు మరి సహాయం నడుతున్నాం తండ్రి. నాయన ఇచ్చే విషయంలో తండ్రి నాయన మరి అయా మేము సంఘానికి వచ్చే విషయంలో తండ్రి దేవా నాయన మేము ఏ ప్రవృత్తి కలిగి ఉంటున్నామో తండ్రి చెక్ చేసుకోమని తిరిగి మాట్లాడుతూ ఉంటున్నాము తండ్రి. మీకు స్తోత్ర చెల్లించుకున్నాం ప్రభు నాయన. అయా కృప చూపించండి. నిజమే తండ్రి నాయన సాతాను కొన్నిసార్లు చిన్ని నాయన విషయాలు మనం ప్రలోభ పెడుతూ తండ్రి నాయన నీ మాటల నుంచి నాయన పక్కకు తొలగించడానికి అయా తండ్రి నాయన అయా ఆ ప్రాసెస్ లో ఉంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాం, గద్దిస్తున్నాం, బుద్ధి చెప్తుంటున్నాం కాబట్టి ఇంతగా హెచ్చరిస్తున్నాం. మేము ఇంకా మాట విననందరంగా వారంగా ఉన్నట్లయితే మీకు లెక్కప్ చెప్పుకోవాలి ప్రభు తండ్రి. మీ ముందు నిలబడాలి దేవాన నాయన. అయ్యా మరి మమ్మల్ని తండ్రి నాయన మాకే ఎక్కువ శిక్ష ఉంటుందని తండ్రి దేవానాయన మరలా హెచ్చరిస్తుంటున్నాం తండ్రి. కాబట్టి జాగ్రత్త కలిగిన వారు ఏసయ్యా తండ్రి నాయన, జ్ఞానం కలిగిన మనం, వివేకం కలిగిన వారమే తండ్రి. దేవా కృప చూపించినట్టు తండ్రి. కృపాసనం దగ్గర ప్రతి నిత్యం రాగలుగుతాను సహాయం చేతండి. ఎన్నోసార్లు ప్రభ గలతీ పత్రిక మేము చదువుకున్నాం కానీ నూతన రీతిగా అనేక విషయాలు తండ్రి మాట్లాడుతున్నాం. చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా ప్రభు అని వందనాలు స్తోత్రాలు తండ్రి. మాకు అవసరం ప్రభు ఆత్మీయ యాత్రలో దేవా నాయన మరి రవిని ఇంకా అభిషేకించిన ప్రభా నాయన ఈ యొక్క తన యొక్క మినిస్ట్రీలో తండ్రి నాయన యొక్క యోధునిగా వాడుకోండి. మరి ముఖ్యంగా యవనస్తుల బిడ్డల మధ్యన ఏ పిలుపు మేరకు అయితే నువ్వు పిలిచిన పిలుపు మేరకు తండ్రి తన పరిచయంలో కొనసాగటానికి సహాయం చేతండి. తన కుటుంబాన్ని, తన పరిచయం సంఘాన్ని అంతటి మీ చేతులకు అర్పించుకుంటూ తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను పట్టుకోవడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.